ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రాన్ని వాటి తాలూకా స్థలాన్ని చెప్పుకుంటున్నాం. ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటే భారతదేశంలోని 12 పవిత్రమైన జ్యోతిర్లింగ క్షేత్రాలు సూచిస్తాయి. ఇవి పరమేశ్వరుని అత్యంత పవిత్ర స్వరూపాలు. వాటి పేర్లు మరియు స్థలాలు తెలుగులో తెలుసుకుందాం. ద్వాదశ జ్యోతిర్లింగాలు. సౌరాష్ట్రే సోమనాథంచ, గుజరాత్ రాష్ట్రంలో ఉన్న సోమనాథేశ్వరుడు. శ్రీశైలే మల్లికార్జునం, ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో ఉన్న మల్లికార్జునేశ్వరుడు. ఉజ్జయిన్యాం మహాకాలం, మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు. ఓంకారం అమలేశ్వరం, ఓంకారేశ్వర మందిరం, ఓంకారేశ్వర్ మధ్యప్రదేశ్లో ఉంది. హిమాలయత్ కేదారం, హిమాలయాల్లో ఉన్న కేదారేశ్వరుడు ఉత్తరాఖండ్. డాకిన్యంలో భీమశంకరం, మహారాష్ట్రలో భీమశంకరుడు. వారణాస్యంతు విశ్వేశం, వారణాసిలో విశ్వనాథేశ్వరుడు. త్రయంబకం గౌతమీ తటే, గోదావరి తీరాన త్రయంబకేశ్వరుడు నాసిక్. ప్రజ్వల్యాం వైద్యనాథంచ, వైద్యనాథేశ్వరుడు జార్ఖండ్లోని దేవశుర్. నాగేశ్వరం ద్వారకా అనే, గుజరాత్లోని ద్వారకా సమీపంలో నాగేశ్వరుడు. సేతుబందేతు రామేశం, రామేశ్వరేశ్వరుడు తమిళనాడు. గృష్ణేశంచ శివాలయే, ఎల్లోరాలో గృష్ణేశ్వరుడు మహారాష్ట్ర. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉదయం సాయంకాలం భక్తితో స్మరిస్తే 7 జన్మల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. ఇప్పుడు శ్లోకాన్ని చెప్పుకుందాం. సౌరాష్ట్రే సోమనాథంచ, శ్రీశైలే మల్లికార్జున్యం, ఉజ్జయిన్యం మహాకాళం, ఓంకారం అమరేశ్వరం. ప్రజ్వల్యాం వైద్యనాథంచ, డాకిన్యంబా భీమశంకరం. సేతుబందేతు రామేశం, నాగేశం ద్వారకావని. వారణాస్యంతు విశ్వేశం, త్రయంబకం గౌతమీ తటే, హిమాలయతు కేదారం, గృష్ణేశంచ శివాలయే. ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పటే నరః, సప్తజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. ఓం శ్రీమాత్రే నమః.